మీకు 6 to 12 months ఆఫ్ ఏజ్ గ్రూప్లో బేబీస్ ఉన్నట్టయితే ఈ 5 బ్రెయిన్ బూస్టింగ్ యాక్టివిటీస్ చేయండి. సో ప్రీవియస్గా మనం 0 to 3 months అండ్ 3 to 6 months వీడియోస్ కూడా చేసాము. ఎవరైనా మిస్ అయ్యింటే ప్లీజ్ చెక్ దాట్. హలో, ఐఎమ్ డాక్టర్ రాధిక, హోమియోపతిక్ ఫిజిషియన్. మన వచ్చేసి పిక్చర్ బుక్స్ అండి. సో చిన్న చిన్న బుక్స్ ఉంటాయి కదా, కలర్ఫుల్వి, లైక్ ఫుడ్ రిలేటెడ్, వెజిటబుల్స్ అని, యానిమల్స్ అని, ఇట్లా చాలా ఉంటాయి కదా. సో అట్లాంటివి వాళ్ళకి స్లోగా చూపిస్తూ చదువుతూ వినిపించాలి. సో దట్ వాళ్ళకి అటెన్షన్ బాగా డెవలప్ అవుతుంది అండ్ ఆల్సో లాంగ్వేజ్ డెవలప్మెంట్. అండ్ వచ్చేసి హ్యాండ్ టు హ్యాండ్ మూవ్మెంట్స్ అండి. సో చిన్న చిన్న టాయ్స్ కానీ, ఏదైనా ఆబ్జెక్ట్స్ కానీ, బాల్స్ కానీ ఒక దాని నుంచి ఒక దానిలోకి వేయడము, లేదంటే పాస్ చేయడం, ఇట్లాంటివి చేయడం వల్ల వాళ్ళకి కోఆర్డినేషన్ చాలా బాగా డెవలప్ అవుతుంది. క్రాలింగ్ అనేది, అంటే ఇంట్లో మ్యాట్ కానీ అది వేసి వాళ్ళని పడుకోబెట్టడం వల్ల క్రాలింగ్, ఏదైనా టాయ్స్ కొంచెం దూరంలో పెట్టి వాళ్ళు క్రాలింగ్ ఎంకరేజ్ చేయాలి. దీనివల్ల వాళ్ళ మోటార్ స్కిల్స్ మంచి డెవలప్ అవుతాయి. ఫీడింగ్ ప్రాక్టీస్ అనేది అలవాటు చేయాలి. చిన్న చిన్న ఫుడ్స్ అట్లా, సాఫ్ట్ ఫుడ్స్ అట్లా వాళ్ళ చేతికి ఇవ్వడం వల్ల వాళ్ళకి ఫైన్ మోటార్ స్కిల్స్ అనేవి బాగా డెవలప్ అవుతాయి. పీకబు ఆడడం, లైక్ మీ ఫేస్ కానీ టాయ్ కానీ ఏదైనా హైడ్ చేసుకొని అట్లా ఆడటం వల్ల వాళ్ళ కాగ్నిటివ్ స్కిల్స్ అండ్ మెమరీ కూడా బాగా డెవలప్ అవుతుంది. సో ఇవే కాకుండా ప్రీవియస్ వీడియోస్లో మనం చెప్పుకున్నట్టు సెన్సరీ ప్లే, మిర్రర్ ప్లే అండ్ కాన్స్టాంట్ టాకింగ్ కానీ, లేకపోతే రైమ్స్ కానీ, స్టోరీస్ కానీ చెప్పడం వల్ల వాళ్ళకి లాంగ్వేజ్ డెవలప్మెంట్ చాలా బాగా అవుతుంది. వాటితో పాటు ఇవి కూడా ఇంక్లూడ్ చేసి చేయండి. ప్లీజ్ సేవ్ ది స్ట్రీమ్ అండ్ షేర్ టు ఎవ్రీ న్యూ పేరెంట్.